అతి తెలివితో దొరికిపోయారా, వంశీ పన్నాగం పారలేదా? తనకి తాను తీసిన గోతులో వంశీ భలే దొరికాడు. ఎలా దొరికాడు అని అంటే, జనరల్గా అతనికి చాలా తెలివితేటలు ఉన్నాయి. నాకు వంశీ పరిచయమే. ఓకే. దాదాపు ఒక 10 సంవత్సరాలుగా పరిచయం ఉన్న వ్యక్తే. చాలా మేధావి, చాలా తెలివి కలవాడు. మామూలుగా అందరూ ఒక యాంగిల్లో థింక్ చేస్తే అతను 2-3 యాంగిల్లో థింక్ చేసేటువంటి స్వభావం ఉన్నటువంటి వ్యక్తి. ట్రబుల్ షూటర్ కూడా. అట్లాంటి వంశీ తాను తీసుకున్నటువంటి గొయ్యిలో తాను దూకి తానే మట్టేసుకున్నటువంటి పరిస్థితి క్రియేట్ అయింది. ఎందుకనంటే అతను కొన్నటువంటి క్రైమ్ నేపథ్యం, గతంలో ఉన్నటువంటి అతను చుట్టూతా ఉన్నటువంటి ఆ క్రైమ్ నేపథ్యాలన్నీ కూడా అతన్ని చుట్టుముట్టినయేమో అని అనిపిస్తూ ఉంది. ఇది ఒక రకంగా మనం కోణంలో చూస్తే అసలు ఏం జరిగింది, అందరికి అసలు ఏంటి వంశీని అరెస్ట్ చేయడం ఏంటి అసలు అనేది కూడా కొంత చర్చ జరుగుతుంది. ఫస్ట్ గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, వల్లభనేని వంశీ ఎవరైతే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ తగలబెట్టాడో ఆ వ్యక్తిని కిడ్నాప్ చేయించి ఆ వ్యక్తి ద్వారా కోర్టులో నేను అసలు ఆ రోజు ఆ సంఘటనలో లేను అని వాంగ్మూలం ఇప్పించి ఒక వీడియోని సబ్మిట్ చేసి అక్కడ డైరెక్ట్గా కోర్టులో సంతకాలు పెట్టించి తీసుకొని వెళ్ళిపోయారు. తీసుకువెళ్ళిన తరువాత అది కిడ్నాప్ అని తెలియజేయడంతో ఈ కేసు అంతా ఇప్పుడు ఫైల్ అయింది. అసలు ఏం జరిగింది అనేటువంటి అంశాన్ని మనం ఒక్కసారి గమనిస్తే, తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 2023 ఫిబ్రవరి 20వ తేదీన తెలుగుదేశం పార్టీ గన్నవరం కార్యాలయాన్ని తగలబెట్టారు. ఆ కింద ఉన్న విజువల్స్ అవి చూస్తే అందరికి అప్పుడు జరిగినటువంటి ఇన్సిడెంట్ కూడా గుర్తుకొస్తుంది. అది ఎవరు తగలబెట్టారు? వంశీ మనుషులు తగలబెట్టారు. వంశీ నాయకత్వంలో జరిగింది అన్నారు. నెంబర్ 1. అయితే ఈ కేసులో అతను తన ప్రమేయం లేదని బెయిల్ తీసుకున్నాడు. ఈ కేసులో కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి ఎవరు అంటే, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ తగలబెట్టింది అనేటువంటిది సత్యవర్ధన్ అనేటువంటి వ్యక్తి కంప్లైంట్ ఇచ్చాడు. ఆ సత్యవర్ధన్ కంప్లైంట్ ఆధారంగా చేసుకొని ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక 2-3 అరెస్ట్ చేశారు. వంశీని కూడా అరెస్ట్ చేస్తారనే ఉద్దేశంతో అతను హైకోర్టుకు పోయి బెయిల్ తెచ్చుకున్నాడు. బెయిల్ మీద ఉన్నారు. అతను ఏమనుకున్నాడంటే, అసలు ఈ కేసు మొత్తాన్ని తీసేయాలి, ఈ కేసు మొత్తాన్ని అసలు లేకుండా చేయాలి అంటే ఏం చెయ్యాలి అని తన మాస్టర్ ముదురు మైండ్కి పొదులు పెట్టాడు. ముదురు వ్యవహారం కదా, టెంకే కదా. అక్కడ ఏం చేశాడంటే, టెక్నికల్గా కేసుని ఎలా చేయాలి, ఎవరైతే కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి అసలు నేను ఆ రోజు ఆ సంఘటనలో లేను అని గనక కోర్టులో గనక సబ్మిట్ చేసి వాంగ్మూలం ఇస్తే ఈ కేసు క్లోజ్ అవుతుంది అని భావించి తెలివిగా వెంటనే తన పథకాన్ని అమలు చేశాడు. ఆ పథకంలో అమల్లో భాగంగా ఒక 12 మంది టీంని తను రంగంలోకి దించాడు. ఇక్కడ ఒక టీం ఉండిద్ది, ఆ టీంని రంగంలో దించాడు. అతను వ్యాపారాలు ఇవన్నీ కొంత ఇక్కడ వేరే సెటప్ ఉంది, అసలు వేరే సెటప్ అంతా ఉండిద్ది. ఈ 12 మంది టీం ఏం చేశారు అని అంటే, రంగంలోకి దిగటంతో వాళ్ళు ఈ సత్యవర్ధన్ని ముందుగా విజయవాడలో ఉంటే అతన్ని అందులో ఒక వ్యక్తి ద్వారా, పరిచయం ఉన్న వ్యక్తి ద్వారా ఆయుష్ హాస్పిటల్ దగ్గరికి రమ్మని చెప్పారు. ఆయుష్ హాస్పిటల్ దగ్గర రావడంతో ఒక్కసారిగా రౌండ్ చేసి అతని కారులో తోసేసుకొని హనుమాన్ జంక్షన్కి తీసుకెళ్లారు. హనుమాన్ జంక్షన్కి తీసుకెళ్ళిన తర్వాత వాడిని కొట్టారు. కొట్టడం కూడా అతని మర్మాంగాల మీద చంపేస్తారనే స్థాయిలో కొట్టారు. అతను ఎప్పుడైతే నన్ను చంపేస్తున్నారు అనేటువంటి డౌట్ వచ్చిందో అతన్ని అప్పుడు వాళ్ళు నన్ను కాపాడండి, నన్ను ప్రాధేయపడుతున్నప్పుడు అప్పుడు వాళ్ళు తెలివిగా అతన్ని సింగిల్ లైన్ తోటి, నువ్వు ఈ కేసు విత్డ్రా చేసుకుంటే నేను వదిలిపెడతాము అన్నప్పుడు అతను సరేనని విత్డ్రా చేసుకోవడానికి అంగీకరించాడు. వెంటనే కేసుని విత్డ్రా చేసుకునేటువంటి నేపథ్యంలో అక్కడ నుంచి అతన్ని మరలా ఇంకొక ప్లేస్కి, ఒక డెన్నుకి తీసుకెళ్ళి అతని చేత చక్కగా కొట్టి ఒక వీడియో రికార్డ్ చేశారు. ఏమని కొట్టి, నేను ఈ కేసుని విరమించుకుంటున్నాను, నేను అసలు ఆ సంఘటన జరిగిన రోజు ఆ రోజు లేను, నేను అప్పుడే వచ్చి బయటికి వెళ్ళున్నాను, అప్పుడు వచ్చిన ఈ సంఘటన జరిగిందని మొత్తం ఒక వాళ్ళు చెప్పాలనుకున్నంత చెప్పించారు. అయిపోయింది. సింగిల్ టేక్ కుదరలేదట, కొన్ని తప్పులు నేను మళ్ళీ 2-3 టేక్లు చేపించారట.
అతను మరి ఆల్రెడీ ఫుల్ దెబ్బల్లో అయిపోయింది. అంటే చెప్పటం కరెక్ట్గా లేదని 2-3 టేకులు తీసుకొని చెప్పించారట. అయిపోయిన తర్వాత అతన్ని కోర్టులో SC/ST కేసు కోర్టులో ముందుగా ఒక అడ్వకేట్ ద్వారా ప్రపోజల్ పెట్టుకొని రెడీ చేసుకొని ఇతన్ని 2 కారుల్లో తీసుకొచ్చి అక్కడ కోర్టులో ఏదైతే వీటికి సంబంధించి ఒక కారు ఏమైనా ముందుండిద్ది, ఒక కారు ఫాలో అవుతుంది ఇలా తెలవకుండా తీసుకొచ్చి అక్కడ కోర్టులో వాంగ్మూలం ఇప్పించారు. అఫిడవిట్ మీద సంతకాలు పెట్టి ఇచ్చేశారు. వీళ్ళు తయారు చేసిన వీడియోని తీసుకుని సబ్మిట్ చేశారు. దాంతో జడ్జి గారు చూడగానే అంత క్లియర్గా ఉంది, అది లేదంటున్నాడు కాబట్టి కేసు అయిపోయింది, క్లోజు. అంటే ఇతను లేడు కాబట్టి కేసు డిస్మిస్ ఇది చెప్పేశారు, అయిపోయింది. దీంతో తెల్లారి పొద్దున్నే పేపర్లో మొత్తం వచ్చేసింది. ఈ సత్యవర్ధన్ ఏడుంటే వెంటనే ప్రమాదం ఏర్పడిద్దని చెప్పని సత్యవర్ధన్ని పిక్ చేశారు. అక్కడి నుంచి కోర్టు నుంచి బయటకు రావడంతో తీసుకొని హైదరాబాదులోని గచ్చిబౌలిలో మై హోమ్ పూజా బిల్డింగ్స్ అని ఉంటాయి కదా, అందులో F బ్లాక్లో ఉంటాడంట. అక్కడ F బ్లాక్కి అతన్ని సత్యవర్ధన్ తీసుకెళ్ళి వంశీ వాళ్ళ అతను ఉన్న ఇంట్లో, అతనిది కాదు వీళ్ళు వేరే వాళ్ళదైతే ఆ ఇంట్లో అతను ఉంటాడు, పేరు వాళ్ళది ఉండిద్ది కానీ ఇతను ఉంటాడు. అక్కడ అతన్ని రేత్రి బాగా కొట్టారట. ఎరా అసలు నువ్వు మా మీద కంప్లైంట్ ఇచ్చే అంత మాత్రపడివా, అది వాళ్ళ నని మామూలుగా అతని సినిమా స్టైల్ ఎట్లా ఉంటుంది అంటే ఒక పక్క కొడుతూ ఒక పక్క కానీ నీ మీద ఏదో ప్రేమంతో ఉంది కాబట్టి నేను బతికి పెట్టేస్తున్నాను ఇట్లా అలా మొత్తం తెల్లారి వరకు జరిగిన తర్వాత ఎప్పుడైతే ఇది ఏమవుతుందని చూస్తే పేపర్లో టీవీలు అన్నిట్లో కేసు విత్డ్రా చేసుకోవటం ఏంటి ఏం జరిగిందనేటువంటి డిస్కషన్ జరుగుతుంది. అరే వీడు ఎక్కడ ఉంటే ప్రమాదం అని చెప్పని వీడిని తీసుకెళ్ళండి అని చెప్పడంతో అతన్ని అక్కడి నుంచి విశాఖపట్నం తీసుకెళ్లారు. విశాఖపట్నంలో మళ్ళీ అక్కడ ఈ బ్యాచ్లోనే ఇంకోటి గెస్ట్ హౌస్ ఉంటే ముందు ఒక దగ్గరికి తీసుకెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ డౌట్ వస్తుందని చెప్పి మళ్ళీ ఇంకో గెస్ట్ హౌస్కి తీసుకెళ్ళి ఆ గెస్ట్ హౌస్లో అతన్ని ఉంచిన తర్వాత ఈ జరుగుతున్న పరిణామ క్రమంలో ఎవరైతే తెలుగుదేశం పార్టీలో పనిచేసేవాడు కదా అతను వాళ్ళ తమ్ముడికి వాళ్ళకి ఏంటి అసలు ఏమయ్యాడు మీ వాడు కేసు విత్డ్రా చేసుకోవటం ఏమోనండి మేము ఫోన్ చేస్తే కూడా ఫోన్ ఎత్తట్లేదు అన్నారట వాళ్ళు. ఓహో ఇక్కడైతే ఏదో జరిగింది, వంశీ తెలివితేటలు గన్నవరం ప్రజలకు తెలుసు కదా పార్టీ వాళ్ళు వెంటనే ఇదేదో జరిగింది మీ వాడు అసలు ఎక్కడుండంటే ఫోన్ ఎత్తట్లేదండి, నన్ను ఏదో వంశీ వాళ్ళ మనుషులు ఏదో రమ్మన్నారన్నట్టుగా ఏదో చెప్పాడని అన్నారట. వెంటనే అక్కడి నుంచి పిక్ చేసి వాళ్ళు పోలీస్ స్టేషన్కి పోయి తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలైనటువంటి ఒక మహిళ ఆమె పేరు ఏదో ఉంది, అట్లాగే వాళ్ళ తమ్ముడు కిరణ్ ఇద్దరు కూడా కంప్లైంట్ ఇచ్చేశారట. కంప్లైంట్ ఇవ్వటంతో అప్పుడు పోలీసులు రాజశేఖర్ బాబు ఎవరికి తెలియకుండా సిపి చాలా సమయస్ఫూర్తిగా అంటే మామూలుగా క్రైమ్ చేసే వాళ్ళకి ఎన్ని తెలివితేటలు ఉంటే మరి సిపిగా ఉండే ఐపీఎస్ ఆఫీసర్ అయినటువంటి పోలీసులకి ఎన్ని తెలివితేటలు ఉండాలి. ఆయన చాలా తెలివిగా సరే ఇది ఎక్కడ బయటికి రానియకుండా అక్కడ గన్నవరంలో కంప్లైంట్ కాకుండా కృష్ణలంక పడమట్లో కంప్లైంట్ ఇప్పించి అసలు వంశీ మనుషులు ఎవరెవరు వాళ్ళు కొద్ది రోజుల నుంచి కనపడినటువంటి వాళ్ళు ఎవరెవరు అని వాళ్ళ ఫోన్లు మొత్తం లాక్ చేయటం మొదలుపెట్టారట. లాక్ చేసేటువంటి క్రమంలో వెంటనే ఆ కిట్టు అని ఎవరో ఒకరిద్దరు బ్యాచ్ ఉంటారట, వాళ్ళ ఫోన్ ట్రేస్ చేయడంతో హైదరాబాద్లో విజయవాడలో ఉండాల్సినట్టు లేదా హైదరాబాద్లో ఉండాల్సినట్టు వైజాగ్లో ఉన్నట్టుగా ట్రేస్ అవుట్ అయిందట. ట్రేస్ అవుట్ అయితే వాడు హైదరాబాద్ కాల్స్ని డిస్కషన్ చేస్తున్న కాల్స్ని కూడా రే ఇది ఎంక్వైరీ జరుగుతున్నట్టుంది 2-3 రోజులు జాగ్రత్తగా ఉంచండి అని జరుగుతున్న వ్యవహారం కథాకర్కాన అంతా జాగ్రత్తగా ఇచ్చేయటంతో ఓహో ఇది ఇప్పుడు సీరియస్గా ఉందని వెంటనే అక్కడి నుంచి టీంని గచ్చిబౌలిలోని మై హోమ్ పూజా బ్లాక్కి పంపించి రెడీ చేసేసారు అంటే టీంని. ఎక్కడేమన్నా ఈ టీంని రెడీ చేశారు, అక్కడేమన్నా విశాఖపట్నానికి ఇంకో టీంని పంపించారు. ఇక్కడ వచ్చి ఇతను లిఫ్ట్ చేసిన వెంటనే ఇతను తీసుకొని వస్తున్న క్రమంలోనే ఎక్కడైతే సత్యవర్ధన్ ఉన్నాడో వాళ్ళు ఆల్రెడీ ఫోన్ ట్రేస్ చేశారు కదా, టక్కున అక్కడ పోయి సత్యవర్ధన్ పిక్ చేసుకున్నారు. సత్యవర్ధన్తో పాటు కిడ్నాప్ చేసి బంధించి ఉంచినటువంటి వాళ్ళని ఇద్దరు కూడా పిక్ చేసుకొని తీసుకొని వచ్చేసారు. వీళ్ళని ఇటు నుంచి తీసుకొచ్చారు, వాళ్ళని అటు నుంచి తీసుకొచ్చారు. మనం ఏమనుకున్నాం వంశీని తీసుకొస్తారు అనుకున్నాం, ఇటు నుంచి కదా అటు నుంచి సత్యవర్ధన్ ఆ టీంను కూడా పిక్ చేసి తీసుకొచ్చి సరే ఎవరిని వాళ్ళు కూర్చోబెట్టి ఎంక్వైరీ చేస్తే సరే ఫైనల్గా జరిగింది ఏంటి అని అంటే ఇది కిడ్నాప్ ఎలా చేశారు, కేసుని ఎలా చేశారు, ఇది బయటికి రాదు అనుకున్నారు. కానీ బయటికి రావడంతో వెంటనే దీంట్లో అసలైనటువంటి వాళ్ళందరూ ఎవరికి వాళ్ళు ఆ గేమ్లో దొరికిపోయారు. ఆ దొరికిపోయినటువంటి నేపథ్యంలో ఇప్పుడు రిమాండ్ చేశారు. ఈ కేసులో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని తగలబెట్టినందుకు కాదు, తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని తగలబెట్టిన కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తిని కిడ్నాప్ చేసి
కేసు విత్డ్రా చేసుకునే విధంగా, ఉపసంహరణ చేసుకునే విధంగా బెదిరించి చంపబోయి అతని చేత బలవంతంగా వీడియో తీయించి అతని స్టేట్మెంట్లు రికార్డ్ చేసి సబ్మిట్ చేసినటువంటి నేపథ్యంలోనే ఈ కేసు ఏర్పడింది. ఇది మొత్తం దీంట్లో ఉన్నటువంటి ఎపిసోడ్ నెంబర్ 1.